గాయస్ షార్ట్స్ అప్లోడ్ చేసే బ్రహ్మశాస్త్ర ట్రిక్ తెచ్చాను. చాలా గ్యారంటీ బ్రహ్మశాస్త్ర ట్రిక్ అన్నమాట. సో షార్ట్స్ అప్లోడ్ చేయగానే మీకు అనేది 95% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. ఏదో 5% అనేది ఫెయిల్ అవుతుంది, మీ కంటెంట్ ని బట్టి ఉంటుంది అనమాట. 95% అయితే ఈజీగా మీకు షార్ట్స్ బ్రహ్మశాస్త్ర ట్రిక్ తెచ్చాను. ఎలా వైరల్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి మీకు ఇక్కడ. ఇతను చూడండి, ఇతను వరల్డ్ లో హైలైట్ ఉన్నాడండి, యూట్యూబ్ డాన్ అన్నమాట. సో ఇతనికి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి. సో మీరు చూడండి, ఇతనికి అయితే సబ్స్క్రైబ్ ఎలా ఉన్నారు చూడండి. సో అట్లా ఇప్పుడు ఇతను షార్ట్ అప్లోడ్ చేసిన అనుకోండి 1 crore 2 crore ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఇతని షార్ట్ యూజ్ చేసుకొని మనం కూడా వైరల్ చేసుకుందాం మన షార్ట్ అన్నమాట. ఏదైతే షార్ట్ తెచ్చానో బ్రహ్మశాస్త్ర ట్రిక్ అన్నా కదా, సో ఇతనికి యూజ్ చేసుకొని మనం కూడా షార్ట్ వైరల్ చేసుకుందాం. సో గ్యారంటీ గైస్, ఈ రోజు టాపిక్ ఇంపార్టెంట్ ఉంటది గైస్. సో ఈ రోజు పండుగ అన్నమాట గైస్. ఏదైతే ఫస్ట్ కదా గైస్, ఫస్ట్ అయితే ప్రమోషన్ చేస్తానన్నా కదా, 5 members కి చూజ్ చేస్తా ఈ రోజు అయితే. సో ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో, ఎవరైతే టైం మెన్షన్ చేస్తారో, నాకు వీడియో పూర్తిగా చూసి నాకు టైం మెన్షన్ చేస్తారు కదా, టైం మెన్షన్ చేసిన తర్వాత ఆ టైం ని చూసుకుంటా. పాయింట్ 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ మిడిల్ 3 times చెప్తాను కోడ్ అనేది. ఫస్ట్ కోడ్ అనేది చెప్తాను, అండ్ మిడిల్ లో ఇంకొకటి కోడ్ చెప్తాను, అండ్ థర్డ్ కోడ్ లాస్ట్ లో చెప్తాను. ఎప్పుడు చెప్పేది తెలియదు అన్నమాట. ఆ కోడ్ మీరు మెన్షన్ చేసిన అనుకోండి కామెంట్ లో, కంపల్సరీ మీరు విన్నర్ అన్నమాట. సో మీ ఛానల్ అనేది ప్రమోషన్ చేస్తాను. మీ కళ్ళ ముందట టుమారో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఈజీలీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. కంపల్సరీ మీ కళ్ళ ముందర లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఎవరైతే కోడ్ పెడతారో 2 అంకెల కోడ్ చెప్తాను. ఫస్ట్ వన్ది 2 అంకెలు, అండ్ సెకండ్ వన్ది 2 అంకెలు, అండ్ థర్డ్ వన్ది 2 అంకెలు చెప్తాను. సో అన్ని కలిపి మనకు 6 అవుతాయి. 6 అంకెలది మనకు ఇక్కడ కోడ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి అన్నమాట. సో అలా చెప్తే మీరు కంపల్సరీ నాకు మెన్షన్ చేస్తే మీకు మీ ఛానల్ అనేది హైలైట్ అవుతుంది, లేదా ప్రమోషన్ చేస్తాను కంపల్సరీ. సో ప్రమోషన్ చేస్తాను, మీ కళ్ళ ముందర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, క్లారిటీ అనుకుంటా. సో గైస్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే కొత్తగా వస్తారో కంపల్సరీ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, అండ్ కామెంట్ చేయాలా, అండ్ లైక్ ఇవ్వాలా. సో వీడియో పూర్తిగా చూడాలా. ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంతే అన్నమాట, సింపుల్. మీరు చేయాల్సిన పని ఏంటంటే అదే అన్నమాట. సింపుల్ ఇంతే చెప్పాను, ఇంత మీరు చేయండి కంపల్సరీ. సో ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా, అలా చూస్తే కూడా నాకు ఇంప్రెషన్ థ్రాట్ అనేది తక్కువ చూపిస్తుంది. అలా తక్కువ వచ్చినా కూడా నేను ప్రమోట్ చేయను. ఓకే, వీడియోని క్లిక్ చేసి చూడాలన్నమాట. వీడియోని క్లిక్ చేసి చూస్తేనే అది నాకు టైం పడుతుంది. మీది ఎంతవరకు చూసినారో అది నాకు టైం పడుతుంది, అండ్ కోడ్ కూడా పడుతుంది అన్నమాట. సింపుల్ అన్నమాట. ఓకే, అర్థం చేసుకున్నాను అనుకున్నా. సో అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఓకే, అండ్ ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తాను, మీకు తెలుస్తుంది అన్నమాట. షార్ట్ ఎలా వైరల్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. అతనికి యూజ్ చేసుకొని మనం షార్ట్ వైరల్ చేసుకుందాం. ఓకే గాయస్, ఇతను కృష్ణో అనే ఒక ఛానల్ ఉంది. ఇతని యూఆర్ కృష్ణో అనే ఒక ఛానల్ ఉంది కదా, ఇతను వరల్డ్ లో ఫేమస్ ఉండండి గాయస్. ఇతనికి మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, మీరు చాలా క్రియేటర్స్ ఇతని మీద వీడియో తీస్తుండ్రు. ఇంత సబ్స్క్రైబ్ వచ్చిండ్రు, ఇంత డబ్బులు సంపాదించారు. చాలా క్రియేటర్స్ అయితే ఇతని మీద వీడియో తీస్తుండ్రు కదా, చూస్తున్నారు మీరు, రెగ్యులర్ చూస్తున్నారు కదా. కంపల్సరీ మీరు కూడా కంపల్సరీ, నేను చెప్తున్నా కంపల్సరీ గ్యారంటెడ్. ఓకే, ఇతని షార్ట్ మీద మీరు కూడా కంపల్సరీ షార్ట్ తీయండి. ఎలా తీయాలి? గ్రీన్ స్క్రీన్ కాదు, అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడు. ఇతని షార్ట్ ప్లే చేసి చూపిస్తాను చూడు, గ్యారంటీ గాయస్. ఇక్కడ చూడొచ్చు, ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇలానే ఇతను పెడతాడు కదా, 41 lakhs లైక్స్ అన్నమాట. ఓకే, ఇతను చూడు సింపుల్ ఇలా పెట్టేస్తాడు. ఇతని ఫేమస్, ఇతను కష్టపడ్డాడు కాబట్టి ఇతనికి ఇంత వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు, అండ్ ఇక్కడ 47 lakhs వ్యూస్, అండ్ 2.6 crore వ్యూస్, అండ్ 1.4 crore వ్యూస్. ఓకే, ఇలా చెప్పుకుంటా పోతే ఎక్కువ అయిపోతుంది వీడియో, అండ్ మీకు సింపుల్ తక్కువ లెంత్ లో చేసేస్తాను అన్నమాట వీడియో. ఓకే గాయస్, ఇతనికి మనం యూజ్ చేసుకుందాం. ఎలా యూజ్ చేసుకోవాలి గాయస్? ఇతను వరల్డ్ లో ఫేమస్ ఉన్నాడండి. ఇతనికి మీరు యూజ్ చేసుకున్నారు అనుకోండి, కంపల్సరీ మీ షార్ట్ 95% వైరల్ గ్యారంటెడ్ అన్నమాట. సో ఏదైతే 5% ఉంటుందో అది ఫెయిల్డ్ అవుతుంది. ఎందుకంటే మీ కంటెంట్ ని బట్టి ఉంటుంది, మీ కంటెంట్ దమ్ము ఉండాలి, అది అన్నమాట గైస్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఇతర పర్సన్ కి ఓకే చేసుకుందాం. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుందాం. సింపుల్ ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు షేర్ ఉంది కదా, షేర్ కింద మనకు ఒకటి రిమిక్స్ ఉంది చూడండి. కింద రిమిక్స్ ఓకే వేసుకోండి. రిమిక్స్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ ఉంది, ఇంకేముంది కాల్బ్ ఉంది, అండ్ గ్రీన్ స్క్రీన్ ఉంది, కట్ దిస్ వీడియో ఉంది. ఈ 2 యూజ్ చేయకుండా, కింద ఈ 2 యూజ్ చేయకుండా, అండ్ మనం ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. యూజ్ దిస్ సౌండ్ ఉంది కదా, సో దీనికి ఓకే వేసుకుందాం. ఓకే, యూజ్ దిస్ సౌండ్ కి ఓకే వేస్తే ఇట్లా ఓకే వేస్తే మనకి ఇక్కడ గాయస్ డైరెక్ట్ ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ అతని మొత్తం ఛానల్ వచ్చింది కదా చూడండి. ఛానల్ వచ్చేసింది, అతని మొత్తం వచ్చేసింది కదా చూడండి. అతని మొత్తం బయోడేటా మొత్తం వచ్చేసింది. అతని కింద మన షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరేం చేస్తారంటే ఇక్కడ మనం గ్యాలరీకి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్యాలరీకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏ షార్ట్ ఉంది మీకు షార్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ షార్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి.
వాళ్ళ షార్ట్ కింద మీ షార్ట్ కంపల్సరీ వైరల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఈ షార్ట్ సెలెక్ట్ చేసుకుంటా గాయస్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ నేను వీడియో షూటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ డన్ చేసేస్తా గాయస్ ఇక్కడ డన్ చేసేస్తే గాయస్ ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఈ కళ్ళ మొదట చూపిస్తున్నాను చూడండి గాయస్. ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది మొత్తం ఇక్కడ మనకు టోటల్ అయితే డాష్ బోర్డ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఓకే సింబల్ ఉంది కదా, ఓకే సింబల్ ఓకే వేసుకోండి. సింపుల్ ఇట్లా ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు మన షార్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇతని షార్ట్ కింద మన షార్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇతనికి ఏం చేయాల్సిన పని ఉంది ఇంకా. అండ్ ఇక్కడ కొన్ని టెక్స్ట్ రాసుకోండి, టెక్స్ట్ వెరైటీ చేసుకోండి. టెక్స్ట్ వెరైటీ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీ షార్ట్ ని బట్టి ఇక్కడ టెక్స్ట్ మెన్షన్ చేయండి అనమాట. మీరు యూట్యూబ్ టిప్స్ చెప్తారనుకోండి, యూట్యూబ్ ఛానల్ గ్రో ఏదో ఒకటి గ్రో ఇట్లా గ్రో యూట్యూబ్ ఛానల్ గ్రో ఇట్లా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే డన్ చేసేయండి. డన్ చేసేసి సో ఇక్కడ పైకి పెట్టండి. ఇంత పైకి పెట్టేస్తే అంతే, ఇంత పైకి పెట్టేయండి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పైన ఫిల్టర్ ఉంది చూడండి. ఫిల్టర్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ మీ ఓన్ వాయిస్ ఉండాలి. అతని వాయిస్ మనం తగ్గిద్దాం, మన ఓన్ వాయిస్ ఉండాలన్నమాట. సో అట్లా అనమాట. అండ్ మీరు ఏం చేస్తారు ఇక్కడ మన ఓన్ వాయిస్ అనేది పైది ఇక యువర్ ఆడియో ఉంది కదా, మనం ఇది పైది మొత్తం 100 వేసేయండి. 100 వేసిన తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఏదైతే పెట్టారో అతను ఛానల్ నేమ్ పెట్టాడు అనమాట. అంటే ఛానల్ నేమ్ కాదు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని పెట్టిండు కదా. అంటే కొత్తగా వచ్చిండు 26 వీడియోస్ అప్లోడ్ చేసిండు. అతను కొన్ని క్రౌడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిండు అనమాట. అతనికి కొన్ని క్రౌడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఓకే, అండ్ మీరేం చేస్తారు అతని వాయిస్ అనేది తక్కువ చేసుకుందాం. సింపుల్ ఇక్కడ 10-20 తక్కువ, మరీ తక్కువ పెట్టుకుందాం. ఎక్కువ ఇంత 4% పెట్టుకున్నా చూడండి. సో ఇట్లా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఓకే వేసేయండి. ఓకే వేసేసి మరి ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసేసి గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వైరల్ షాట్ అన్నమాట. ఇది ఎలా వైరల్ అవుతుందో ఇతను వరల్డ్ లో ఫేమస్ అయ్యిండు. 26 వీడియోస్ అప్లోడ్ చేసేసి ఇతను వరల్డ్ లో ఫేమస్ అయ్యిండు అనమాట. మీరు కూడా అతని షార్ట్ కింద మీరు షార్ట్ వైరల్ చేసే ట్రిక్ అన్నమాట. బ్రహ్మశాస్త్ర ట్రిక్ అని ఎందుకు చెప్పానంటే ఇతని షార్ట్ కింద మనకు కంపల్సరీ చుట్కీలో వైరల్ చేసి చూపిస్తా. సో గ్యారెంటెడ్ అన్నమాట గాయస్ ఇక్కడ. సో ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, తమిళ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏం చేస్తారు ఇక్కడ తమిళ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బాగుంది అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి సింప్లీ. ఎందుకంటే మీకు ఏది బాగుంది ఇట్లా చూజ్ చేసుకోండి అనమాట. సింపుల్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. సో ఇట్లా బాగుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఓకే వేస్తా గాయస్ ఇక్కడ. ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ గ్రో అని చెప్పాను కదా, టైటిల్ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా యూట్యూబ్ ఛానల్ గ్రో. నేను కూడా ఇంతే రాస్తాను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ గ్రో ఇంతే రెడీ చేసి ఇంకా నేను కొన్ని హ్యాష్ ట్యాగ్ ఇస్తా చూడండి. హ్యాష్ ట్యాగ్ ఏమి ఇద్దాం, షార్ట్స్. ఓకే, షార్ట్స్ ఇంకా ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో ఇతని ఛానల్ నేమ్ ఇచ్చుకుందాం. ఏమి ఇచ్చుకుందాం, ఛానల్ నేమ్. ఇతని ఛానల్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చుకున్నారనమాట. ఇతని ఛానల్ నేమ్ క్రిస్టినో. ఓకే, క్రిస్టినో ఓకే ఇచ్చేసిన తర్వాత ఇంతే సింపుల్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కిందికి వచ్చేసి విజిబిలిటీ అయితే అన్లిస్ట్ లో ఉంచుకోండి. లొకేషన్ అయితే వదిలేయండి. సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా, సెలెక్ట్ ఆడియన్స్ నో పెట్టేయండి. పిల్లల గురించి అయితే కాదు కదా. సో అట్లా అనమాట. నో పెట్టేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది, రిలేటెడ్ వీడియో ఉంది. ఏదైనా రిలేటెడ్ వీడియో ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ అలో వీడియో అండ్ రిమిక్స్ ఉంది, అది వదిలేయండి. యాడ్ పేమెంట్ ఉంది, అది వదిలేసేయండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది, కొత్తగా వచ్చింది ఆప్షన్, అందరూ తెలుస్తలేదు. షార్ట్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఎస్ పెట్టాలా నో పెట్టాలా కొందరు నా కామెంట్ చదివితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, అల్టరేట్ కంటెంట్ ఓకే వేసుకోండి. గాయస్ ఇక్కడ ఏం పెట్టాలా, ఎస్ పెట్టాలా నో పెట్టాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ. గాయస్ ఎస్ పెడితే ఏమవుతుంది, నో పెడితే ఏమవుతుంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే నేను మీకోసం స్పెషల్లీ వీడియో చేస్తున్నా గాయస్. ఇక్కడ ఎస్ పెడితే ఏమవుతుంది, నో పెడితే ఏమవుతుంది అంటే కొన్ని ఏఐ గురించి ఏదైనా వీడియోస్ తీస్తున్నాను అనుకోండి. ఏఐ అంటే తెలుసు కదా, కొన్ని ఫేస్ చేంజ్ చేయడం, వాయిస్ చేంజ్ చేయడం అలాంటిది ఏమైనా ఉంటే ఏఐకి సంబంధించింది దాని గురించి ఏమైనా వీడియోస్ తీస్తే, అలాంటి షార్ట్ తీస్తే ఇక్కడ ఎస్ పెట్టాలా. లేదు మొత్తానికి వాళ్ళ గురించి సంబంధమే లేదు, మన ఓన్ కంటెంట్ ఉంది, వేరే వాళ్ళకి మనకేం సంబంధం అనుకుంటే ఇక్కడ నో పెట్టేయండి. సింపుల్లీ నో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ అప్లోడ్ చేసేయండి. వేరే వాళ్ళకి సంబంధమే లేదు, వేరే వాళ్ళ గురించి మనం వీడియోస్ తీస్తలేం, మన ఓన్ కంటెంట్ కదా, మన ఓన్ కంటెంట్ అన్నమాట. మన ఓన్ కంటెంట్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళది ఎస్ ఎందుకు పెడదాం, ఎస్ పెట్టకండి. ఇక్కడ నో పెట్టేసి ఇక్కడ సింపుల్ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ కామెంట్ అయితే ఆన్ చేయండి. అండ్ ఇక్కడ అప్లోడ్ షార్ట్ ఉంది చూడండి, కింద డౌన్ లో కనిపిస్తుంది కదా, అప్లోడ్ షార్ట్ కు సింపుల్లీ ఇట్లా ఓకే వేసేయండి. మీ కళ్ళ ముందట ఓకే వేసిన చూడండి. ఇతని షార్ట్ ఏదైతే ఉందో అతని షార్ట్ కింద మన షార్ట్ కంపల్సరీ చుట్కీలో వస్తుంది అన్నమాట, గ్యారంటీ గాయస్. సింపుల్లీ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి. కొన్ని కీవర్డ్స్ అనేది హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకోవాలి ఇక్కడ చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్ అని ఒకటి ఉంటుంది. ఈ యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్ జనరేటర్ ఉంది కదా, దానికి సర్చ్ చేయండి. సో సర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని బాగా వస్తాయి, వెబ్సైట్ అయితే బాగా వస్తాయి. ఏదో ఒకటి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ
హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ మొత్తం ఇస్తుంది కదండి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని చెప్తుంది, జనరేట్ హ్యాష్ ట్యాగ్ ఉంది కదా. సో మీ టైటిల్ అంటే మీ టైటిల్ ఏం పెట్టారు, మీ వీడియో ఎలాంటిది ఉంది అంటే మీ షార్ట్ ఎలాంటిది ఉంది, ఆ షార్ట్ కి సంబంధించింది మీ ఇక్కడ మెన్షన్ చేయండి. సంథింగ్ నేను ఏం పెట్టాను, యూట్యూబ్ షార్ట్ గ్రో, యూట్యూబ్ షార్ట్ గ్రో లైక్ ఏదో ఒకటి పెట్టుకుందాం, యూట్యూబ్ షార్ట్స్ గ్రో, ఇంతే పెడదాం. ఇంతే పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జనరేట్ హ్యాష్ ట్యాగ్ ఉంది, ఓకే వేసేయండి. వచ్చేసింది చూడండి, అది వచ్చేసింది. సో ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట, హ్యాష్ ట్యాగ్స్ కదా. ఈ హ్యాష్ ట్యాగ్స్ వీలైనన్ని తీసుకోండి అనమాట, లేదా అంటే అన్ని తీసుకోవచ్చు గాయస్. ఇక్కడ చూడవచ్చు గాయస్, మొత్తం తీసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్కు ఓకే వేసేయండి. సెలెక్ట్ ఆల్కు ఓకే వేసిన తర్వాత ఇక్కడ కాపీ సెలెక్టెడ్ ఉంది కదా, కాపీకి ఓకే వేసేయండి. సింప్లీ కాపీకి ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు గాయస్, ఇక్కడ వైటీ స్టోర్కి వెళ్ళిపోండి గాయస్. ఇక్కడ మనం వైటీ స్టోర్ వచ్చిన తర్వాత మన షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది, ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. మనం ఇక్కడ షార్ట్ అయితే వచ్చేసింది చూడండి. సో షార్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది, 3 డాష్ ఓకే వేసుకోండి. 3 డాష్ ఓకే వేస్తే మనకి ఎడిట్ ఉంది చూడండి, ఎడిట్కి ఓకే వేసుకోండి. ఎడిట్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది. మీరు ఏం చేస్తారు, డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందికి వచ్చేయండి, సింపుల్ ఇంత కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ అనమాట, ఇది వైరల్ హ్యాష్ ట్యాగ్స్, ఎవరికి తెలియదు ఈ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇక్కడ చూడండి, మీ చుట్కీలో వైరల్ కాకుండా మీ షార్ట్ నన్ను అడగండి అనమాట. ఓకే, సో ఇది వైరల్ హ్యాష్ ట్యాగ్స్ మీరు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ఏదైతే టైటిల్ పెట్టారో ఈ టైటిల్ కూడా కాపీ చేసుకోండి, మొత్తం కాపీ చేసుకోండి. కాపీ అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ ఫస్ట్లోనే పెట్టేయండి. ఓకే, ఫస్ట్లో ఇట్లా పెట్టేసిన తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇంక ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇంతవరకే సరిపోతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పైకి చేసేద్దాం ఇది. ఓకే, ఇంత పైకి చేసేసి సో వచ్చేసి సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, చుట్కీలో వైరల్ చేయాలి షార్ట్ అనేది, గ్యారంటీ గాయస్. ఇప్పుడు నేను ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ పెట్టినో కంపల్సరీ ఇప్పుడు మీ కళ్ళ ముందట నేను సేవ్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ చేసే ముందు ఇక్కడ అన్లిస్ట్లో ఉంది చూడండి, అన్లిస్ట్లో ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేవ్ ఉంది కదా కళ్ళ ముందట, సేవ్ చేస్తా చూడండి. ఇలా సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేస్తే గాయస్ చూడవచ్చు మీ షార్ట్ అనేది ఎలా వైరల్ అయితే చూడండి. అతని షార్ట్ కింద మనం వైరల్ కాకుంటే గ్యారెంటెడ్ అనమాట. 100 to 95% గ్యారెంటెడ్ అంటే గ్యారెంటెడ్ అనమాట. ఎందుకంటే 5% మీ షార్ట్ బాగా లేకపోతేనే వైరల్ కాదు, టోటలీ 95% అయితే వైరల్, చుట్కీలో వైరల్. అతను వరల్డ్ లో ఫేమస్ ఉన్నాడు అనమాట. సో అతని కింద మీ షార్ట్ కంపల్సరీ వెళ్తుంది కాబట్టి ఇట్లా స్క్రోల్ చేస్తాం కదా, అతని షార్ట్ వచ్చిన తర్వాత మీ షార్ట్ కంపల్సరీ వస్తుంది, గ్యారంటీ వైరల్ అవుతుంది 100 to 100%. ఇలా చేయండి కంపల్సరీ. ఇతను వరల్డ్ లో ఫేమస్ ఉన్నాడు కాబట్టి మీ షార్ట్ అతని కింద మీ షార్ట్ తీసుకోండి, అతని కీవర్డ్స్ మొత్తం తీసుకొని అతని వాయిస్ తీసుకొని మీ ఓన్ కంటెంట్ పెట్టండి, కంపల్సరీ మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా గాయస్. ఇంతవరకు వీడియో చూసి ఉన్నారు అనుకుంటా. సో ఇంతవరకు చూసి ఉంటే కంపల్సరీ మీకు కోడ్ చెప్తున్నా కదా, మిడిల్లో కోడ్ చెప్తున్నా కదా, అండ్ మీకు లాస్ట్ లో చెప్తున్నా. ఎందుకంటే మిడిల్లో చెప్తాను అన్నారు కదా, మిడిల్లో చెప్పలేదు. ఎందుకంటే మీరు మిడిల్లో స్కిప్ చేస్తారని నాకు తెలుసు అన్నమాట. నేను లాస్ట్ లో చెప్తున్నాను అనమాట. లాస్ట్ లో మీకు కోడ్ అనేది గ్యారంటీ నోట్ చేసుకోండి, కంపల్సరీ నోట్ చేసుకోండి గాయస్. ఇక్కడ మీకు చెప్తున్నాను గాయస్, ఇక్కడ 277419 నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, 277419. ఈ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో మీరు పెట్టినారు అనుకోండి, కంపల్సరీ మీ ఛానల్ ప్రమోట్ చేస్తాను. 5 మెంబర్స్ కి ప్రమోట్ చేస్తాను, గ్యారంటీ అన్నమాట గాయస్, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. ఈ కోడ్ అనేది మీరు డిస్క్రిప్షన్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి, అండ్ టైం మెన్షన్ చేయండి, ఇప్పటివరకు చూసిన అన్నట్టు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సింపుల్ అన్నమాట, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.